రైట్. సరే అయితే మొత్తానికి ఏదైతే ఇరాన్, అమెరికా శాంతి ఒప్పందంలో 14 అంశాలైతే పొందుపరచడం జరిగింది. అయితే ఇది లాస్ట్ జనవరిలోనే మీరు చెప్పడం జరిగింది. యుద్ధం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో అమెరికాపై ఇరానే పైచేయి సాధిస్తుందంటూ కూడా మీరు చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే జరిగింది. ఇప్పుడు ఈ శాంతి ఒప్పందం తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఈ శాంతి ఒప్పందం విషయంలో కూడా ఇరాన్‌దే పైచేయి అని మనం చెప్పుకోవచ్చా? ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య జూన్ 19వ తారీఖున సంతకాలు, ఆల్మోస్ట్ సంతకాలు 14 MOU అంటే అవగాహన ఒప్పందం అంటారు. MOU మీద సంతకాలు 19వ తారీఖున. తర్వాత 19వ తారీఖు తర్వాత 60 రోజుల్లో పూర్తి స్థాయి ఒప్పందానికి కావాల్సిన డిస్కషన్ జరుగుతాయి అనమాట. అంటే ఇప్పుడు ఇరాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాల మధ్య పీస్ డీల్ నేను ఎప్పుడో జాన్యువరిలో చెప్పడం జరిగిందనమాట. ఒక ఇరాన్ మ్యాప్ తీసుకుని పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ స్ట్రైట్, తర్వాత ఇరానియ దస్తకి కావురు, దస్తకి లాతు, తర్వాత ఈ యొక్క జాగ్రోస్, ఈ మౌంటైన్స్ అంతా చూపించారనమాట. ఇరాన్ చరిత్ర అంతా తీసి ఇరాన్ కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలకి యుద్ధం జరిగి తీరుతుంది. ఈ యుద్ధంలో ఇరాన్ అనేది ఫుల్ విక్టరీ ఉంటుందని చెప్పారన్నమాట. ఇప్పటికి ఏది ఫిబ్రవరి 28వ తారీఖున యుద్ధం మొదలైంది. ఏప్రిల్ 8న ఏదో సీజ్ ఫైర్ వచ్చింది. ఏప్రిల్ 8 నుంచి ఈ జూన్ నాటికి పూర్తి స్థాయి ఈ సీజ్ ఫైర్ ఒప్పందం, దౌత్య యుద్ధం అంటే యుద్ధం జరుగుతూనే 107 రోజుల మహాయుద్ధం జరిగి దానికి ఒక లాస్ట్ పీస్ డీల్ కుదరడం జరిగింది. ఈ పీస్ డీల్ తో పరిపూర్ణంగా ఇరాన్ విక్టరీ, దెర్ ఇస్ ఏ ఇరాన్ ఫుల్ విక్టరీ సాధించింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మీద. అంటే ఇరాన్ హ్యాస్ కంప్లీట్లీ డిఫీటెడ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇట్ ఈజ్ ఏ మైటీ సూపర్ పవర్ అనమాట. ఒక అమెరికా అనేది $32 ట్రిలియన్ తో 25% గ్లోబల్ జీడిపి అండి. ఎంటైర్ డిఫెన్స్ బడ్జెట్ లో దాన్ని అడ్డుకునే దేశం కూడా లేవు. మిగిలిన టాప్ 5 నేషన్ దానికంటే తక్కువ అనమాట. అలాంటి మైటీ సూపర్ పవర్ ని ఒక 47 సంవత్సరాల పాటు ఆర్థిక ఆంక్షలతో నలిగిపోయిన ఒక పేద దేశమైన ఇరాన్ ఓడించేసింది. ఇది అమెరికాకి కొత్త కాదు. ఎందుకంటే 2001 నుండి 2021 వరకు 21 సంవత్సరాల పాటు తాలిబాన్తో పోరాటం చేసి తాలిబాన్కి మళ్ళీ అధికారం అప్పచెప్పి వెళ్ళిపోయింది అనమాట. ఆఫ్ఘనిస్తాన్ లో భీకరమైన దారుణమైన డిఫీట్ అది. తర్వాత వియత్నాం 1969 వియత్నాంలో ఘోరమైన డిఫీట్ అది. ఈ 2 యుద్ధాలు చూసుకోవాలి. అంతకంటే ఘోరమైన ఓటమి ఈ రోజు ఇరాన్ చేతిలో దక్కింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ 20 సంవత్సరాల యుద్ధం, అది ఎంటైర్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అని అయితే నేను చెప్పను. వియత్నాం మీద యుద్ధంలో ఓడిపోవడం ఒక పెద్ద ఘోరమైన అవమానం అయితే, దానికంటే ఘోరమైన అవమానం ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ చేతిలో ఓడిపోవడం 107 రోజుల యుద్ధంలో. ఇది ఇంకా అతిపెద్ద ఘోరం. ఈ యుద్ధం ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఈ రోజు ఫుల్ విక్టరీ సాధించింది ఈ 14 అంశాలతో కూడిన శాంతి ఒప్పందం మీద సంతకం చేయడంతో. ఎందుకంటే ఈ 14 అంశాలు చూసినట్టయితే శాంతి ఒప్పందంలోని MOUలోని ఇది ఆల్ అరేబియా పత్రిక AP అనేది కొన్ని యొక్క వార్తా సంస్థలు ఇప్పుడు బయట పెట్టడం జరిగింది ఈ సిగ్నేచర్కి సంబంధించి. వీటి ప్రకారం 14 అంశాలను మనం జాగ్రత్తగా, నిశితంగా, క్లోజ్గా, కీన్గా అబ్జర్వ్ చేస్తే ఇరాన్ యొక్క ప్రతిపాదనలు అందులో ఎక్కువ ఉన్నాయి. ఇరాన్కి బెనిఫిట్ ఫిబ్రవరి 28 యుద్ధానికంటే ముందు కంటే ఇప్పుడు ఇరాన్ బలంగా ఉంది. ఫిబ్రవరి 28 కంటే అమెరికా బలహీనంగా ఇప్పుడు తయారైంది. కాబట్టి ఇరాన్ ప్రతిపాదించిన శాంతి పాయింట్స్ మీదే ఇప్పుడు అమెరికా సిగ్నేచర్ చేస్తుంది. కాబట్టి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా కింద, అంటే ఒక రకంగా ప్రాధేయపడుకుని బెగ్గింగ్ చేసుకుని ఇరాన్ వార్ ట్రాప్ లోంచి అలా ఫేస్ ఏదో బ్రతికాన్రా దేవుడు అన్నట్టు బయటపడింది అనమాట. ఘోరమైన అవమానం లేకుండా ఇలా ఈ ఫేసు, ఈ యొక్క బాడీ లాంగ్వేజ్ G7 సమ్మిట్ లో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ ఫేస్ లో, బాడీ లాంగ్వేజ్ లో క్లియర్ గా కనిపిస్తుందని అయితే మనం చెప్పొచ్చు. మరి 14 అంశాలను ఫస్ట్ గమనించాలి. ఇరాన్ ఫుల్ విక్టరీ ఎందుకంటే ఇరానియన్ హర్ముజ్ స్ట్రైట్ ఏంటంటే ఇరాన్ ఓపెన్ చేస్తుంది. కానీ రీసెంట్ గా ఇరాన్ ఏం చేసింది, హర్మున్ సీ అథారిటీ అని ఒకటి పెట్టింది. దానికి ఎన్విరాన్మెంట్ ట్యాక్స్ ఒకటి కలెక్ట్ చేస్తుంది. అంటే హర్ముజ్ స్ట్రైట్ మీద కంప్లీట్ గ్రిప్ దానికి ఉంది. ఇరాన్ లో ట్రాఫిక్ ను వదులుతారు, ఫ్రీ నావిగేషన్, కానీ ఎన్విరాన్మెంటల్ ట్యాక్స్ నోటి కలెక్ట్ చేయబోతుంది. అంటే హర్ముజ్ స్ట్రైట్ నాది అని అది లీగల్ గా ప్రకటించుకున్నట్టు అయిపోయింది అనమాట. కాబట్టి ఇరాన్ ది ఫుల్ విక్టరీ కాదని ఎవ్వరూ కూడా దీనిలో చెప్పలేరు. ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 107 రోజుల యుద్ధంలో హర్ముజ్ స్ట్రైట్ ని ఇరాన్ గ్రిప్ నుంచి, కబంధ హస్తాల నుంచి విడిపించలేకపోయింది. కాబట్టి అది డిఫీటే, ఆల్మోస్ట్ 100% అది బిగ్ డిఫీట్ ఫర్ ది యుఎస్ అనమాట, ఆన్ ది పార్ట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇక రెండో అంశాన్ని మనం గమనిస్తే హర్ముజ్ స్ట్రైట్ తర్వాత
ఈ హర్ముజ్ స్ట్రైట్ చుట్టూరు ఉన్న అమెరికా నేవల్ బ్లాకేడ్ తీసేయాలి. తర్వాత ఈ యొక్క హర్ముజ్ స్ట్రైట్ ఇరాన్ చుట్టూరు ఉన్న అమెరికా దళాలని ఖాళీ చేయాలి. ఈ అమెరికా దళాలను ఖాళీ చేయడం అంటే అంతకు ముందున్న 50,000 ఫోర్స్ను కూడానా అనేది క్లారిటీ లేదు. 60 రోజుల ఒప్పందంలో జరగబోతుంది. ఇది ఇరాన్కి చాలా బిగ్ విన్ అనమాట. ఇది 3. ఇక 4వ అంశం ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ సంబంధించి ఇది అమెరికా పెద్ద ఇష్యూ ఏం కాదు. ఫిబ్రవరి 28 ముందు కూడా ఇరాన్ ఒప్పుకున్నదే. తన దగ్గరున్న 440 యురేనియం శుద్ధి చేసిన యురేనియంని అమెరికా ఇరాన్ కలిసి నాశనం చేస్తాయి. ఇది ఇరాన్ ఎప్పుడూ కోరుకోలేదు అది. ఎందుకంటే దాని సెక్యూరిటీ ఉంటే న్యూక్లియర్ బాంబే వద్దంది. ఇది ఒకటి అమెరికా విన్గా చెప్పుకుంటుంది. కానీ ఫిబ్రవరి 28 ముందు కూడా నేను ఇది చేస్తానని ఇరాన్ చెప్పింది. కాబట్టి అమెరికాకి ఏం వచ్చింది ఏమి లేదు, ఇరాన్కి పోయింది ఏమీ లేదు. తర్వాత ఇరాన్ ఏంటంటే ఇక్కడ నుంచి న్యూక్లియర్ ప్రోగ్రామ్ చెయ్యము. తర్వాత ఎన్పిటిలో జాయిన్ అవుతాం, నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీలో సిగ్నేచర్ చేసింది ఫిబ్రవరి 28 యుద్ధానికి ముందు. ఈ యుద్ధం జరిగే సమయంలో బయటకు వచ్చింది, మళ్ళా అందులో జాయిన్ అవుతుంది. కాబట్టి అమెరికాకి విన్ ఏమైంది ఉంది, ఇరాన్కి పోయింది ఏముంది, ఏమీ లే. ప్రపంచ తర్వాత అమెరికా ఇరాన్ మీద విధించిన అన్ని ఆంక్షల్ని తొలగించాలి. చూడండి, 47 సంవత్సరాల పాటు ఇరాన్ మీద విధించిన ఆంక్షల్ని అమెరికా ఈ రోజు తొలగిస్తుంది. ఇది ఇరాన్కి ఎంతటి విన్నో చూడండి. తర్వాత అమెరికా ఇరాన్లో ఇస్లామిక్ రిపబ్లిక్ 1979లో వచ్చిన ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం బదులు ఏదో కొత్త ప్రభుత్వాన్ని పెడతానే రిజైమ్ చేంజ్ అనుకుంటూ వచ్చింది. ఆ రిజైమ్ చేంజ్ అయిందా? లేదు. దానికి కాకుండానే ఇప్పుడు 14 పాయింట్లో ఒక పాయింట్ ఏంటంటే ఇరాన్ సార్వభౌమత్వం సావరినిటీకి సంబంధించి అసలు జోక్యమే చేసుకోరంటుంది. అంటే బోత్ కంట్రీస్ మ్యూచువల్లీ దే విల్ రెస్పెక్ట్ ది ఈచ్ అదర్స్ సావరినిటీ ఇంటర్నల్ అఫైర్స్ అనమాట. అంటే ఇరాన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని అమెరికా చెప్పింది. అంటే అమెరికా ఓటమి, అది కూడా ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎంతటి ఘోరమైన ఓటమో ఇరాన్ మనం చూసుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఇరాన్కి సంబంధించి ఏది లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేయననే ప్రతిపాదన అక్కడ ఉంది. అంటే ఈవెన్ ఇజ్రాయెల్ కూడా లెబనాన్ మీద ఈ హౌతీసు గాజా మీద అటాక్ చేయకూడదు. కానీ ఇరాన్ ఇజ్రాయెల్ అది పట్టించుకోవడంలే. మరి ఇది అడ్డం వస్తుంది, ఎలా పరిష్కరిస్తారో మనం చూడాలన్నమాట. అంటే ఏంటి, ఇజ్రాయెల్ మీద కూడా ఇరాన్ విన్ సాధించినట్టే ఆ ఒప్పందంలో ఆ పాయింట్ తీసుకొచ్చి, లేకపోతే ఒప్పందం సిగ్నేచర్ చేయనని బయటికి చెప్పిందనమాట. మళ్ళీ యుద్ధాన్ని ప్రారంభించింది రీసెంట్గా. కాబట్టి అది చాలా బిగ్ విన్ ఇరాన్కి. అది కూడా ఎంటైర్ గల్ఫ్ రీజన్లోనే ఇరాన్ తిరుగులేని పవర్గా గుర్తించినట్టయింది. ఇజ్రాయెల్ కంటే పెద్ద పవర్ఫుల్ కంట్రీ ఇప్పుడు ఇరాన్ అని గుర్తించినట్టయింది అది అమెరికా, అది చట్టపరంగా. తర్వాత ఇప్పుడు ఇరాన్కి $300 బిలియన్ సహాయ రీకన్స్ట్రక్షన్ పునర్నిర్మాణానికి ఒక నిధి ఏదో అమెరికా తన మిత్రపక్షాలు గల్ఫ్ రీజన్లో మిగిలిన జీసీసీ కంట్రీస్ కలిపి. మరి ఇరాన్ పునర్నిర్మాణం అంటే వారి కంపెన్సేషన్ ఇవ్వడమే కదా, వారికి నష్టపరిహారం $300 బిలియన్ ఇచ్చినట్టే ఇండైరెక్ట్ గా. అది అమెరికాకి ఎంతటి దారుణమైన అవమానమో చూడండి. అదే ఇరాన్ని పునరుద్ధరిస్తున్నారు. $327 బిలియన్ నాశనం చేసింది. ఆ నాశనాన్ని ఇప్పుడు పునర్నిర్మాణంకి ఇస్తుంది. ఇంక అమెరికా ఒప్పుకున్నట్టే కదా ఓటమి. అది దారుణమైన ఓటమి అన్నమాట ఈ విషయం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇరాన్ యొక్క నిధుల్ని కొన్ని ఫ్రీజ్ చేశారు అప్పుడు ఆంక్షల్లో ఫలితంగా. ఆ $24 బిలియన్ లో $12 బిలియన్ ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయబోతున్నారు ఈ ఒప్పందం జరిగే సమయంలో. తర్వాత ఈ యొక్క పీస్ డీల్ ఇంప్లిమెంట్ చేయడానికి ఒక వ్యవస్థ, కొన్ని కంట్రీలు కమిటీ పెట్టబోతున్నారు. తర్వాత ఈ 14 పాయింట్ ఇంప్లిమెంటేషన్ ఈ ఫార్ములాని 2 దేశాలు సిగ్నేచర్ చేసిన శాంతి ఒప్పందాన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా సమితి ద్వారా చట్టబద్ధత కూడా ఇవ్వబోతున్నారు. చూడండి ఇరాన్కి ఎంతటి సెక్యూరిటీ, అక్కడ లీగాలిటీ వస్తుందన్నమాట. అంటే ఇజ్రాయెల్ అమెరికా ఇంకొకసారి అటాక్ చేయడానికి దిక్కులేని పరిస్థితి ఇస్తుందన్నమాట. అంటే చూడు సరే, ట్రంప్ యుద్ధంలోంచి బయటికి వెళ్ళడానికి ఎంత అవమానకరమైన పీస్ డీల్ చేసుకున్నారో గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తే అసలు ఇరాన్ తిరుగులేని శక్తిగా గల్ఫ్ కంట్రీస్ లో వచ్చినాయి. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ లో కూడా $300 బిలియన్ సహాయం చేయబోతున్నాయి అమెరికాతో కలిపి. అంటే ఇరాన్ తిరుగులేని శక్తి అని ఆయా దేశాలు ఒప్పుకుంటున్నాయి. తర్వాత ఇరాన్ యొక్క ఆయిల్, ఫార్మాస్యూటికల్స్ ఇవన్నీ అమ్మడానికి కావాల్సిన అన్ని రెస్ట్రిక్షన్స్ ని అమెరికా ఈ రోజు తొలగిస్తుంది. అంటే ఇరాన్ ఏ పవర్ఫుల్ కంట్రీ, ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విన్. మరి ఈ విన్ ఎలా వచ్చింది నేను ముందే నుంచే చెప్తున్నా. వెపనైజేషన్ ఆఫ్ ఇట్స్ జోగ్రఫీ. ఇప్పుడు వరకు ప్రపంచ మానవ చరిత్రలో ఇటు ఇండియా అని, చైనా అని, ఇటు ఇరాన్ లాంటి దేశాన్ని ఎవ్వరూ ఓడించలేకపోయారు. ఎందుకంటే అవి పురాతనమైన సంస్కృతులు వెనకాల చరిత్ర అనేది, జోగ్రఫీ అనేది ఒకటి ఉంటుంది. అలాంటి దేశాలను అటాక్ చేయడానికి వెళ్ళకూడదు అనమాట. అమెరికా చేసిన అతి పెద్ద తప్పు అన్నమాట 16 లక్షల చదరపు కిలోమీటర్లు ఈ యొక్క ఎడారులు, న్యాచురల్ మౌంటైన్స్, ఆ సీలు, కాస్పియన్ సీ, ఇక్కడ పర్షియన్ గల్ఫ్, వీటిని కాదు అని ప్రపంచంలో ఏ శక్తి కూడా వెపన్స్ ద్వారా దాన్ని ఓడించలేరు అనమాట. మరి అమెరికా చేసిన అతి పెద్ద తప్పు. ఇరాన్
ఒక వ్యూహంతో, అసిమెట్రిక్ వార్ఫేర్ అనే వ్యూహంతో మైటీ సూపర్ పవర్ ని అక్కడ విన్ అవ్వకుండా అడ్డుకుందనమాట. ఒక అద్భుతమైన వార్ఫేరు, మోడర్న్ వార్ఫేరు, ఇది అద్భుతమైన విజయంగా చెప్పొచ్చు. ఈ యొక్క పిచ్చి ట్రంప్ ఏంటంటే జస్ట్ ఆ ఇరానియన్ వార్ ట్రాప్ లోంచి ఏదో ఫేస్ వాల్యూ కోసం ఏదో నేనేదో గెలిచాను గెలవలేదని చెప్పుకోకుండా బయటపడుతున్నాడు అంతే. యుద్ధంలోంచి బయటపడుతున్నాడు, చచ్చిచ్చాడు అంతే. కానీ విన్ అయింది మాత్రం ఇరానే. ఇరాన్ తన ప్రతిపాదన ద్వారా నాది విన్ అని ప్రపంచానికి చెప్తుంది. ఏదో గొప్పలు చెప్పుకుంటూ నేను అపజయం పొందానని చెప్పుకోకుండా శాంతి ఒప్పందం కుదుర్చుకున్న, హర్ముజ్ స్ట్రైట్ ద్వారా పెట్రోల్ మీకు వచ్చేస్తే, గ్యాస్ వచ్చేస్తా అంటే అంతకు ముందు వచ్చింది కదా, కొత్తగా నువ్వు చేసింది ఏంటి అక్కడ? ఇరాన్ అణుబాంబు ఉండదంటే ఇరాన్ అంతకు ముందు ఒప్పుకుంది కదా. ఒబామా నీకంటే ముందు అధ్యక్షుడే ఇరాన్తో ఒప్పందం చేసుకున్నాడు. దాంట్లోంచి నువ్వే బయటకు వచ్చావు, మళ్ళీ అదే ఒప్పందం చేసుకుంటున్నావు. కాబట్టి ఫార్మర్ యుఎస్ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చెప్తున్నారు ఏమనంటే, నేను అంతకు ముందు చేసుకున్న ఒప్పందానికి అనుకూలంగానే ఇక్కడ ఒప్పందం చేసుకున్నాడు, కొత్తగా చేసింది ఏమీ లేదని యుఎస్ డెమోక్రటిక్ పార్టీ చెప్తుందనమాట. అది యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ కి ఒక ఘోరమైన ఓటమి ఈ రోజు ఇరాన్లో. ఇది వియత్నాం వారు, ఆఫ్ఘాన్ వార్లో డిఫీట్ అయిన దానికంటే అతిపెద్ద. ఈ యుద్ధంతో అమెరికా ఆధిపత్యానికి ఫుల్ స్టాప్ పడిందని కూడా నేను చెప్పగలుగుతాను. పర్షియన్ గల్ఫ్ లోనే కాదు, మిడిల్ ఈస్ట్ లోనే కాదు, ప్రపంచ రాజకీయాల్లోనే జరిగింది. ఈ G7 మీటింగ్ లో ఈ ట్రంప్ ఒంటరిది అవ్వడం అనేది కూడా అక్కడ ప్రస్ఫుటంగా మనకు కనిపిస్తుంది అనమాట. ఇరాన్ది ఫుల్ విక్టరీ 107 రోజుల యుద్ధంలో, మహాయుద్ధంలో.